తడిసి నీ తెల్లకోక టపా టపా మన్నది, తడబడుతూ నా మనసు దడా దడా మన్నది, దడా దడా మన్న దడా దడా. ఈ రోజుకి రియాక్షన్ దొరికింది. అది చాలు, రేపటికి లైన్లోకి వచ్చేస్తావులే. హాయ్ సోది, నువ్వట్ట నేనిట్ట నుంచుంటే ఇంకట నా మోజు తీరేదట, అబ్బా నీ పొందు దొరికేదట. టటాయ్ చిలక గోరింక దగ్గరికైనా రావాలి, గోరింక చిలక దగ్గరికైనా వెళ్ళాలి. ఏమంటావు? నీకు మరీ తొందర ఎక్కువైపోతుంది. టట్టడాయ్ గోల్డ్ చైన్. ఎక్కడిది? ఎక్కడిదో నీకు అనవసరం, ఇప్పుడు ఇది నీది. Come on, catch it, catch it. That's it. ఇందాక గొడవ జరిగింది దీని గురించేగా? అది చిదంబర రహస్యం, అడగకూడదు. చిదంబర రహస్యమా? చెప్తానుండు. బాబు రఘు, అశోకుడు బాటగిరు పక్కల చెట్లు నాటించను, పాఠశాలలు కట్టించే. కాఫీ తీసుకో. అమ్మా, నాకు చిన్న డౌటే. అశోకుడు రోడ్డుకి రెండు వైపులే చెట్లు ఎందుకు నాటించాడే? రోడ్డుకు మధ్యలో నాటిస్తే యాక్సిడెంట్లు అవుతాయి, అందుకే అలా నాటించాడు. ఇదిగో గట్టిగా అరవకు, తర్వాత మీ నాన్న చెట్లు ఎక్కడున్నాయో అని అడిగి దొంగతనంగా కొట్టించి లారీలో వేసుకొచ్చేస్తాడు. బుద్ధిగా చదువుకో. చదువుకుంటాలే. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ కాలనీ పని గురించి హెడ్ ఆఫీస్ నుంచి ఏమైనా ఉత్తరం వచ్చిందా? లేదు సార్, నిన్నే వేరే విషయం మీద హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ మాట అడిగాను. అబ్బా, ఆ ఫోన్ లో మాట్లాడిన తన గొంతు ఎంత బాగుందో. చూడమ్మా, ఫోన్ లో గొంతు విని మోసపోకు. 60 ఏళ్ల వరకు కూడా అందమైన గొంతు ఉండొచ్చు. వెళ్ళి పని చూసుకో. నమస్తే సార్, నేను BA పాస్ అయ్యాను సార్. మీ ఆఫీసులో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని. సార్ సార్, ఉద్యోగం ఇచ్చేద్దామా సార్? ఇద్దాం. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? చూడు బాబు, ఇది స్మాల్ బ్రాంచ్, ఇక్కడ ఉద్యోగాలు దొరకవు. ఉద్యోగాలు ఇచ్చేది హెడ్ ఆఫీసు, అక్కడ ఉండే హెడ్ లేని మనుషులను. వెళ్ళి అక్కడ కలుపుకో. ఏమమ్మా, మగాన్ని చూడంగానే తడిగుడ్డ పిండేసినట్టు అలా మెలికలు తిరిగిపోతావేంటి? ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఉద్యోగాలు? చి మధ్యలో బతికైపోయింది. ఆఫీసు రాగానే ఉద్యోగాలని కొందరు, కాలనీ పనులని కొందరు, ఇంటికంటే పీకిన దాకా మెక్కి అతిథులు కొందరు ఎడాపెడా వాయించేస్తున్నారు. అలా చూస్తున్నావేంటి? వెళ్ళి కొట్టుకో. టైపు అందరూ క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోండి. నువ్వు కూడా లేరా, లే చదువుకోవడానికి వచ్చి మాట్లాడుతున్నావు, బుద్ధి లేదే? వరలక్ష్మి, పిల్లల్ని కొట్టదని ఎన్నిసార్లు చెప్పాలి? తల్లిదండ్రులు వదిలిపెట్టి 5-6 గంటలు మన దగ్గర ఉండే పసిపిల్లల్ని అభిమానంగా ఆప్యాయంగా చూడాలి. దయచేసి నా స్కూల్ చెడ్డ పేరు తీసుకురాకండి. వెళ్ళండి, వెళ్ళి పాపని 7 పాయింట్ నుంచి తీసుకురండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, కూర్చోండి. ఏం టీచర్ అమ్మా, బాగున్నావా? పిల్లలు బాగా చదువుతున్నారమ్మా? బాగానే చదువుకుంటున్నారు. ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు, మన కాలనీలో దొంగలు తిరుగుతున్నారు. నిన్న నా గొలుసు కూడా పట్టుకుపోయారు. ఆదమరిస్తే పిల్లల్ని కూడా ఎత్తుకుపోతారు, కాస్త జాగ్రత్తగా ఉండు. ఈ మధ్య పిల్లలు ఎత్తుకుపోయి బొంబాయిలో అమ్ముతున్నారట. వాళ్ళ వీళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి అడుక్కుని వ్యాపారంలో పెడుతున్నారట. గట్టిగా అనకండి, పిల్లలు వింటే భయపడతారు. పిల్లల పట్ల నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. అన్నట్టు మర్చిపోయాను, మీ ఆయన అప్పుడప్పుడు దుబాయ్ నుంచి ఉత్తరాలు ఏమన్నా రాస్తున్నాడా లేదా? ఏమిటో ఆయన అక్కడ, నువ్వు ఇక్కడ, ఎలా గడుపుతున్నావో ఏమిటో. నువ్వు దుబాయ్ వెళ్ళకూడదు. లేదులేండి, ఆయన కొన్నాళ్ళు వచ్చేస్తున్నారు. అలాగా, సరేలే. కాలనీ సెక్రటరీగా నా బాధ్యత కాబట్టి హెచ్చరించిపోదామని వచ్చా. నగలు ఎత్తుకుపోతే కొనుక్కోగలం గాని పిల్లల్ని ఎత్తుకుపోతే కొనుక్కోగలమా? వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండు. వస్తానమ్మా. మరీ ఎంత పొడిపొడిగా కలుపుకుంటావేంటి బాబు? ఇంకా కూర వేసుకో. వద్దండి, చాలు. అదేంటి బాబు, అలా మొహమాట పడిపోతావేంటి? వాడు నాకు వద్దు మొర్రో అంటుంటే బలవంతంగా వడ్డిస్తావేమే. వెళ్ళేడేమో పాపం. ఇంకొద్దిగా వడ్డించమ్మా. ఒరే, నువ్వు రారా భోంచేది గాని, పప్పు కూడా భలేగా ఉంది. స్పెషల్ గా చేస్తుంటుంది మా అమ్మ. నువ్వు ఒకసారి లోపల రావే. నువ్వు తింటుండు బాబు, వస్తా. అలాగే. ఇట్రా, నీకేమైనా బుద్ధి ఉందిటే?
నువ్వు ఇలా కొసలు వడ్డిస్తుంటే వాడి ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాడు. పోన్లేరా పాపం, అతను ఎంతకాలం ఉంటాడు? ఉన్న 2 రోజులు భోజనం కూడా పెట్టకపోతే ఎలా? పెట్టు బాగా పిండి వంటలతో పెట్టు. అసలు ఎందుకు వచ్చాడు కనుక్కున్నావా? నువ్వేదైనా ఉద్యోగం ఇప్పిస్తావేమోనని. ఉద్యోగాలు ఏమైనా కాయగూరలు ఉంటే అడిగిన వాళ్ళందరికీ తలోటి ఇవ్వడానికి ముందు వాడిని వెళ్ళిపోమని చెప్పు. అక్కడ మాత్రం ఎవరున్నారా పాపం? అక్క ఇంట్లో ఎంతకాలం ఉంటాడు? అక్క ఇంట్లో కాకపోతే పక్క ఇంట్లో ఉండమని మనకెందుకు? అయ్యో, నెమ్మదిగా మాట్లాడరా, ఆ అబ్బాయి వింటే బాగుండదు. అన్నయ్య, ఉద్యోగం దొరికేదాకా వాళ్ళ ఊరికి వెళ్ళనంటున్నాడు అన్నయ్య. అంటే నువ్వు వాడితో మాట్లాడావా? అమ్మతో మాట్లాడుతుంటే విన్నాను. ఇదిగో, ఆడపిల్లలు పరాయి మగాళ్ళతో మాట్లాడితే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. అదేం మాటరా? ప్రభు మనకు పరాయివాడా ఏమిటి? వాళ్ళ నాన్నగారు నీకు ఉద్యోగం ఇప్పించడానికి ఎంత కష్టపడ్డారో అప్పుడే మర్చిపోయా. ఆ రోజుల్లో ఉద్యోగాలు చాలా తేలిగ్గా దొరికేవమ్మా, ఈ రోజులు వేరు. ఏదో చూడరా పాపం. ఎటు చూసేది? వాడి ఉద్యోగం దొరకాలంటే చాలా కాలం పడుతుంది. అప్పటిదాకా వాడిని మేపాలంటే మన బతికెంత, మన తాగత ఎంత? పొద్దున్నే ఏదో దోవ చూసుకుని పొమ్మని చెప్పు. ఆ మాట నేనైనా అమ్మా అన్నం. అన్నం కావాలట. ఆ కొన్నది అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఏమైనా మిగిలితే పట్టుకెళ్ళి. బాగా తిన్నట్టున్నావు, నిద్ర ముంచుకొస్తున్నట్టుంది. అవునరా, వద్దంటున్నా అమ్మ బలవంతం చేసి పెట్టింది. నిద్ర ముంచుకొచ్చేస్తాను. ఒరే, మా ఆఫీస్ లో ఒకరికి చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటది? వాడింటికి ఒక చుట్టం వచ్చి తిష్టలేశాడు. వారం రోజులైనా కదలటలేదు. కొంతమంది చుట్టాలు వస్తే అంతేరా, ముసురు పట్టినట్టు తెగిలి చావరు. నాకు అలాంటి వాళ్ళు తగిలితే సహించేది లేదు. చూసావు కదా, జానాబెత్తర కొంప 300 రూపాయలు అదే, మాకే సరిపోయి చావటం లేదు. మరే బొంబాయితో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా చవకరా. ఏ, మేము అక్కడ 1000 రూపాయలు అద్దిచ్చి మీ వంటింటి లాంటి గదిలో ఉండేవాళ్ళం. ఎంతమంది ఉండేవాళ్ళు ఏంటి? 8 మంది. 8 మందే? మరే 6 మగాళ్ళం, 2 ఆడాళ్ళు. ఆడ మగ కలిసి ఉండేవాళ్ళ? ఒరే, మనసులో ఏ చెడు లేకపోతే తప్పేం జరగదురా. అది కాదురా, ఎన్నాళ్ళు దేశంగా దేశంలో ఉన్నావు, ఒక్కసారి వెళ్ళి మీ అక్కని బావం చూసొస్తే బాగుంటుందేమో. ఏదో ఒక ఉద్యోగం దొరికేదాకా నేను వెళ్ళదలుచుకోలేదురా. అయినా 10-15 రోజులు నేను ఇక్కడ ఉంటే నువ్వేం అనుకోవుగా. ఇంక పడుకున్నావురా. ఎక్కడికి పడుకోలే? ఏం లేదు, కడుపులో కొంచెం గొడవలాడుతుంది. కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి, ఇప్పుడే వస్తా. ఇదిగోండి సార్. ఇదేమిటి సార్, ఈ అడ్రస్ పక్కనే ఉందిగా, నడిచేది చెప్పొచ్చు. టెలిగ్రామ్ దేనికి? సొమ్ము నాదయ్యా, మధ్యలో నీకేమిటి బాధ? త్వరగా కానీ. అవును, ఈ టెలిగ్రామ్ ఈ ఏడాదిలోనే వస్తుందా, వచ్చే ఏడాదిలో వస్తుందా? రేపు తెల్లారిలోపు జరుగుతుంది. బాబు తెల్లారే లోపు చేరేది చూడండి, లేకపోతే వాడు మళ్ళీ భోజనం అంటాడు. భోజనమా? ఏరా, ఇడ్లీ తింటున్నావా? అవునరా, భలే బ్రహ్మాండం. రా తిను. నెయ్యి కూడా వేసుకున్నావా? వేసుకోలేదు, పోసుకున్నాను. అసలు నేతి గిన్నె అలా పెట్టుకుని ఈ ఇడ్లీ అందులో ముంచి కారాన్ని అలా అద్దుకుని తింటూ ఉంటే భలేగా ఉంటుంది. ఉంటుందిరా. అలాగే బాగా నేతిలో ముంచుకుని మమ్మల్ని ముంచు. ఏంటి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నా? ఏం లేదురా, వాన వస్తుందేమో అని. ఎర్రగా ఎండ కాస్తుంటే వానంటావేట్రా? లక్ష్మి, ఇంకో 2 ఇడ్లీ పట్ట. లక్ష్మి, నువ్వు బట్టలారేమో చూడు. అమ్మా, ఇంకా ఇడ్లీ కావాలంట, తీసుకురా. టెలిగ్రామ్ అండి. టెలిగ్రామా? నాకా? ఆశ్చర్యంగా ఉందే. టెలిగ్రామ్ ఏమిట్రా? ఏదన్నా దొరకరా? రేపు పొద్దున 9 గంటలలోపు హైదరాబాద్ లో మా బ్రాంచ్ లో జాయిన్ అవ్వమని టెలిగ్రామ్ ఇచ్చారు. చూడు, ట్రాన్స్ఫర్ వస్తుంది అనుకున్నాను కానీ ఇంత సడన్ గా వస్తుంది అనుకోలేదు. లక్ష్మి, అమ్మా, త్వరగా రెడీ కండి, 2 గంటలకే రైలు, మనం హైదరాబాద్ వెళ్ళాలి. ఉన్న పళ్ళని బయలుదేరమంటే ఎలా వస్తారా? సామాన్లు అవి సర్దుకుని మేము రేపు వస్తాంలే. నువ్వు కూడా వస్తావా? నువ్వు ఊరెళ్తావు కదరా. అక్కడికి వెళ్ళి నేను ఏం చేయనురా? నేను మీతో పాటు హైదరాబాద్ వస్తాను. అక్కడ హెచ్ఎంటీ, బిహెచ్ఈఎల్ లాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. నాకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది కదా. ఆ పాడు ఉద్యోగం ఇక్కడే దొరుకుతుందిరా. చూడు, ఈ హడావిడిలో నువ్వు ఎందుకు, మేము హైదరాబాద్ వెళ్ళి ఇల్లు అది చూసుకుని సెటిల్ అయ్యాక నీకు టెలిగ్రామ్ ఇస్తాను, అప్పుడు వద్దు కానీ. సరే, అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను. ఈ హౌస్ ఓనర్ ఒప్పుకోరా? పోన్లేరా, ప్రభుని మనతోనే తీసుకుపోదాం. అమ్మా, నువ్వు ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. సర్లేరా, నేను మా ఊరికి వెళ్తాను. అమ్మయ్యా, అదమ్మా, సామాన్లు తట్టాలి. ఏం లేదు, రండి.